ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను, సమాజం మధ్యమున నిన్ను స్తుతించెదను. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయం 22వ వచనం. ఆయన నామమును తన సహోదరులకు ప్రచురపరుస్తున్నాడంట దావీదు. సమాజం మధ్యలో ఆయనను స్తుతిస్తాను అంటున్నారు. మరి మనం ఎన్ని సంవత్సరాల నుండి దేవునిపై ఆధారపడి జీవిస్తున్నాం? ఆయన ద్వారా ఎన్ని ఆశీర్వాదాలు పొందుకున్నాం, ఎన్ని మేలులు అనుభవించాం, ఎంత మంచి సాక్ష్యాన్ని సమాజంలో పొందుకొని ఉంటాం. ఇన్ని అనుభవించినా మనం ఆయన గురించి ఎక్కడైనా చెప్పగలుగుతున్నామా? మనం ఆయన గురించి ఎంత చెప్పినా వినరు వాళ్ళు, మారరు వాళ్ళు. వాళ్ళకి చెప్పి విసిగిపోయామనేవారు చాలా మంది ఉంటారు. కానీ నేనైతే దేవుని గురించి చెప్పాల్సినవన్నీ చెప్పా, ఇంకా దేవునికి అప్పగిస్తాను, ఆయనే చూసుకుంటారు, ఆయనే కార్యం చేస్తారు అని అనేవారు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే ఈ రెండు రకాల వారు సువార్తను ప్రకటిస్తారు, కానీ దేవుని యొద్ద విజ్ఞాపన చేసే విషయంలో ఈ ఇద్దరికి వ్యత్యాసం ఉంది. మీరు ఏ కోవకు చెంది ఉన్నారో మీకు మీరే పరీక్షించుకోండి. ఒకవేళ సువార్త ప్రకటించడం ప్రారంభించకపోతే ఇక నుండి ప్రారంభించండి. ఆయన నామాన్ని విస్తరింపజేయండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.